Hello students, welcome back to our channel KNR University. BSc నర్సింగ్ 2025 కి సంబంధించి వెరీ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసినారు, అదే విధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఏంది, అదే విధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఏంది, మరి మీ నేమ్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్ వస్తే ఏం చేయాలి, అదే విధంగా మీ నేమ్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తే మీరు ఏం చేయాలి మీకు అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. ప్రతి ఒక్క వీడియో అయితే అనమాట వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి. ఈ వీడియో అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవ్వదు, అదే విధంగా మీరు కన్ఫ్యూజన్ లోకి వెళ్తా ఉంటారు. కాబట్టి వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి, మీకు క్లారిటీగా సూటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను అన్ని కూడా. ఓకే, అదే విధంగా ఇది వరకు కూడా మన ఛానల్ తరపు నుంచి ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విత్ ఇన్ 2 days లో రిలీజ్ చేస్తారని ఇక్కడ మన ఛానల్ తరపు నుంచి వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో ప్రకారం మనం చూసుకునే దాదాపుగా 2 days అని చెప్పాను, కానీ ఇక్కడ విత్ ఇన్ 1 day లో మనకి ఇక్కడ ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. ఓకే, అందరికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మనం వెబ్సైట్ లో ఉన్నాం. ఇక్కడ మనకు ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది, ఎలిజిబుల్ లిస్ట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్. నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను, మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూస్తా ఉంటాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. చూడండి, ఇది మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. ఒకసారి మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అనమాట. అప్లోడ్ సర్టిఫికేట్స్ అక్కడ మనము ఆన్లైన్ లో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం కదా. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్ట్ గా కంప్లీట్ అయిపోయిందో వారి యొక్క నేమ్ అన్నమాట ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ లో రావడం జరిగింది. దాదాపు అన్నమాట ఆ యొక్క పేజ్ లో చూడండి మీరు అందరూ కూడా దాదాపుగా 200 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా 6300 ఎబోవ్ మెంబర్స్ అందరు కూడా ఎలిజిబుల్ లిస్ట్ లోకి రావడం జరిగింది. ఇక్కడ ఎవరి నేమ్ అయితే ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందో వీరందరూ కూడా గోయింగ్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్, అంటే నథింగ్ బట్ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అన్నమాట ఇది. ఓకే, అదే విధంగా ఇక్కడ ఈ యొక్క లిస్ట్ లో మీ నేమ్ ఉందా లేదా ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీ నేమ్ ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ వస్తే మీరు ఏం చేయాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అదే విధంగా ఈ యొక్క లిస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వెరిఫై చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి. మీకు పదే ఎక్కడ స్కిప్ చేయకండి ఏం చెప్తాను అంటే మీకు క్లియర్గా అర్థం కావాలి. ఇందులో ఎటువంటి మిస్టేక్ చేసినా కానీ చూసారుగా తమిళ్లో మీకు సీట్ రాదని పెట్టడం జరిగింది, కాబట్టి జాగ్రత్త గైస్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఒక లిస్ట్ అన్నమాట. మీకు సంబంధించిన ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి కదా, ర్యాంక్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీ రూల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి, మీ నేమ్ వెరిఫై చేసుకోవాలి, అదే విధంగా మీ కేటగిరీ వెరిఫై చేసుకోవాలి. అదే విధంగా ఇన్ కేస్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎస్ ఉందా నో ఉందా ఇక్కడ ఒకసారి ఆ స్టేటస్ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క లిస్ట్ లో మీ నేమ్ వెరిఫై చేసుకుంటే మీరు ఏం చెక్అవుట్ చేసుకోవాలి, ఇక్కడ ముందుగా మీకు సంబంధించిన ర్యాంక్ అయితే వెరిఫై చేసుకోవాలి. మరి మీ ర్యాంక్ కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా ర్యాంక్ లో మిస్టేక్ ఉందా అంటే ర్యాంక్స్ ఏమైనా డిఫరెంట్ గా వచ్చిందని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీ నేమ్ వెరిఫై చేసుకోవాలి, మీ నేమ్ లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ అన్నమాట. మీరు ఓసీనా బీసీనా ఎస్టీనా మరి మీ కేటగిరీలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉందో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఈ యొక్క పేజ్ లో మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు, కేటగిరీ కావచ్చు కరెక్ట్ ఉంటే మీరు ఏం చేయకూడదు అనమాట, అంటే ఇవర్ ఎలిజిబుల్ ఫర్ ది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే, ఇన్ కేస్ మీకు సంబంధించిన యొక్క ఎలిజిబుల్ లిస్ట్ లో మీ నేమ్ కానీ, మీ ర్యాంక్ కానీ, మీ రూల్ నెంబర్ కానీ, మీ కేటగిరీ కానీ మిస్టేక్స్ ఉంటే మీరు అందరూ కూడా ఒక స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. మరి అది ఏం స్టెప్ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తారు. ఇక్కడ మనకు ఒక నోట్ అయితే మెన్షన్ చేసినారు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎనీ గ్రీవియన్స్ విత్ రిగార్డ్ టు ది మెరిట్ లిస్ట్ కేటగిరీ కెన్ బి బ్రాట్ టు ది నోటీస్ ఇమీడియట్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు టు ది మెయిల్ ఐడి అనమాట. మనకి ఇక్కడ ఏదైతే ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, ఏ మెయిల్ ఐడి ఇచ్చారు మనకు కేఎన్ఆర్ యూనివర్సిటీ సంబంధించిన ఒక అఫీషియల్ మెయిల్ ఐడి ఇచ్చారనమాట. మీరు అందరూ కూడా మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, అదే విధంగా ర్యాంక్ కావచ్చు, రూల్ నంబర్ కావచ్చు, తర్వాత కేటగిరీ కావచ్చు, ఎటువంటి మిస్టేక్ ఉన్నా కానీ మీరు అందరూ ఏం చేయాలి, ఇక్కడ ఆ యొక్క మెయిల్ కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా సెండ్ చేయాలి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒకసారి మనం నోట్స్ మెన్షన్ చేస్తారు కదా, మనం క్లారిఫికేషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట ఈ యొక్క మెయిల్ కి ఆన్ ఆర్ బిఫోర్ 5 PM ఆన్ 18th October 2025 మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ 18th రోజు 5 PM బిఫోర్ కల్లా అందరు అనమాట ఈ యొక్క మీ నేమ్ కావచ్చు, తర్వాత మీ యొక్క రూల్ నెంబర్ కావచ్చు మిస్టేక్స్ ఉంటే మీరు అందరూ కూడా అక్కడ మెయిల్ కి అయితే మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఒక సెకండ్ పాయింట్ చూడండి, డాక్యుమెంట్స్ ఇన్ సపోర్టెడ్ ఆఫ్ గ్రీవెన్స్ షల్ బి అప్లోడెడ్ మెయిల్డ్ అలాంగ్ విత్ చూడండి గ్రీవెన్స్ ఆన్ ఆర్ బిఫోర్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు అనమాట. నథింగ్ బట్ మనకి ఏదైతే డేట్ ఇచ్చినారు కదా ఆ డేట్ ఆ టైం కల్లా మీరు అందరూ కూడా ఏదైతే మీకు
ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ లో మిస్టేక్ ఉంది అనుకోండి, మీకు సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించినటువంటి బిఎస్సి నర్సింగ్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు రెండు ఒకే ఆ మెయిల్ లోకి వెళ్ళేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే ర్యాంక్ కార్డు అదే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేసి మీకు సంబంధించినటువంటి ఏది మిస్టేక్ ఉందో అది ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే మనకు కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు మనకు ఇక్కడ అఫీషియల్ మెయిల్ ఉంది కదా, ఈ యొక్క మెయిల్ కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెండ్ చేస్తేనే మీకు సంబంధించినటువంటి ఏదైతే మిస్టేక్స్ ఉంటే మనకు ఆఫ్టర్ ఇక్కడ ఈ యొక్క కరెక్షన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ కావచ్చు, మీ రూల్ నెంబర్ కావచ్చు, ఇప్పుడు మిస్టేక్ ఉంటే అప్పుడు వచ్చేసి కరెక్ట్ గా రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఒకసారి గ్రీవియన్స్ అని ఇచ్చినారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క మెయిల్ కి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిల్ లోకి వెళ్ళి ఓకే అఫీషియల్ మెయిల్ కి వెళ్ళి సపరేట్ డాక్యుమెంట్ ఓకే మీ నేమ్ లో మిస్టేక్ ఉంటే మీకు సంబంధించిన 10th మెమో ఇక్కడ అటాచ్ చేసేసి అప్లికేషన్ అటాచ్ చేసేసి ఈ యొక్క మెయిల్ కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ర్యాంక్ లో మిస్టేక్ ఉంటే మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ కావచ్చు, అదే విధంగా అప్లికేషన్ ఫామ్ కావచ్చు అటాచ్ చేసి ఇక్కడ మెయిల్ కి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ అన్నమాట డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి ఈ యొక్క మెయిల్ కి సెండ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకే మీకు మరీ రిపీట్ చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎనీ గ్రీవియన్స్ క్లైమ్ ఆఫ్టర్ 5 PM అని మనకి ఇచ్చినారు అనమాట. అదే విధంగా విల్ నాట్ బి కన్సిడర్ అనమాట. ఓకే విల్ నాట్ బి కన్సిడర్ అనమాట. ఇక్కడ 5 PM తర్వాత మీరు ఇక్కడ ఈ యొక్క గ్రీవియన్స్ కి మీరు రెస్పాండ్ అయితే మేము కన్సిడర్ చేయము. మీరు అందరూ కూడా బిఫోర్ 5 PM కల్లానే మీరు అందరూ కూడా 18th రోజు 5 PM కల్లా బిఫోర్ గానే మీరు అందరు మీ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయి అదే విధంగా మిస్టేక్స్ ఉంటే మీరు రెస్పాండ్ అవ్వాలని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్ ఇదన్నమాట ఈ యొక్క మెరిట్ లిస్ట్ లో వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా చేయాల్సిన పని అన్నమాట. ఇన్ కేస్ మీకు సంబంధించిన డీటెయిల్స్ లో ఎటువంటి మిస్టేక్స్ లేవు, మేము పర్ఫెక్ట్ గా ఉంది, మా ర్యాంక్ పర్ఫెక్ట్ ఉంది, అదే విధంగా మా నేమ్ పర్ఫెక్ట్ ఉంది, మా కేటగిరీ పర్ఫెక్ట్ ఉంది అన్నట్లయితే మీరు ఎటువంటి రెస్పాండ్ అయ్యే అవసరం లేదన్నమాట. ఓకే మెరిట్ లిస్ట్ లో వచ్చిన వారు ఏం చేయాలి మీకు క్లారిఫికేషన్ కదా. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే చూడండి మనకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ తో వెరిఫై చేద్దాం. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో మరి ఎంతమంది స్టూడెంట్స్ నేమ్స్ వెరిఫై చేద్దాం. ఇక్కడ దాదాపుగా చూడండి మనకు 152 మెంబర్స్ అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ కింద అయితే రావడం జరిగింది. ఈ యొక్క అందరి విద్యార్థులు అనమాట. మరి మీరు ఏం చేయాలి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో మీరు ఏం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఇక్కడ చూడండి మీకు సంబంధించిన ర్యాంక్ వెరిఫై చేసుకోండి, రూల్ నెంబర్ వెరిఫై చేసుకోండి, మీకు సంబంధించిన నేమ్ వెరిఫై చేసుకోండి, అదే విధంగా మీ బ్రాంచ్ వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత మరి మీకు ఎందుకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో మీ నేమ్ వచ్చిన ఒకసారి మీరు అందరూ కూడా క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వరకు మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్కంప్లీట్ అయినట్లు మీకు సంబంధించిన ఏదైతే క్వారీ ఐడి మీ అందరూ కూడా మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు అందరూ రెస్పాండ్ అవుతే ఈ మీకు సంబంధించిన నేమ్ అనమాట ఇప్పుడు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో రాకుండే, మీరు అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మీకు ఈ యొక్క నేమ్ అనమాట మీ యొక్క నేమ్ అనమాట నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింది. ఓకే ఇక్కడ మనకు ఛాయిస్ ఇచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లోకి వెళ్ళాలన్నట్లయితే ఇప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఈ యొక్క పేజ్ లో ఒకసారి మీ నేమ్ వెరిఫై చేసుకుని మీ రూల్ నెంబర్ వెరిఫై చేసుకొని మరి మీకు ఎందుకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో మీ నేమ్ వచ్చిందని కూడా మీకు ఇక్కడ రిమార్క్స్ అయితే ఉంటాయి అనమాట. నథింగ్ బట్టే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక స్టూడెంట్ యొక్క నేమ్ తీసుకుందాం. ఇక్కడ మనకు ఓకే మనకి స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 9th చూడండి రిమార్క్స్ దగ్గర 9th స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడ్ అనమాట. ఆ యొక్క స్టూడెంట్స్ అనమాట 9th క్లాస్ యొక్క బోనఫైడ్ అప్లోడ్ చేయలేదు కాబట్టి వారి యొక్క నేమ్ అనమాట నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో రావడం జరిగింది. అంటే మీరు ఏ మిస్టేక్ చేశారు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏపీ మిస్ అయినా కానీ ఇక్కడ రిమార్క్స్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. మరి ఇక్కడ ఏదైతే మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్తా ఉన్నారో ఏ యొక్క డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయలేదని చెప్తా ఉన్నారో ఆ యొక్క డాక్యుమెంట్ మీరు అందరూ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ రిమార్క్స్ దగ్గర అందరూ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత మరి మీకు ఎటువంటి రిమార్క్స్ ఉన్నాయో రిమార్క్స్ అంటే మీరు క్లారిఫికేషన్ చేసుకొని మీరు అందరూ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఏ విధంగా అప్డేట్ చేయాలన్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మనకు సేమ్ అనమాట. చూడండి ఇక్కడ మనకు గ్రీవియన్స్ ఇచ్చినారు కదా, ఒకసారి నోట్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఎనీ గ్రీవియన్స్ విత్ రిగార్డ్ టు ద మెరిట్ లిస్ట్ కేటగిరీ కెన్ బి బ్రాట్ టు బి కేటగిరీ కెన్ బ్రాట్ టు ది నోటీస్ ఇమీడియట్లీ టు ది మెయిల్ ఐడి మనకి ఇచ్చారు అనమాట. సేమ్ అనమాట మీరు కూడా ఈ యొక్క మెయిల్ ఐడి ఉంది కదా మనకు కేఎన్ఆర్ వచ్చేసి పారామెడికల్ అడ్మిషన్ యొక్క మెయిల్ ఐడి ఉంది కదా, ఈ యొక్క మెయిల్ ఐడికి అనమాట మీరు అందరూ కూడా మీకు ఇక్కడ ఏదైతే రిమార్క్స్ దగ్గర మీకు సంబంధించిన రిమార్క్స్ దగ్గర ఇక్కడ మరి మీకు ఏ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయలేదు ఏ డాక్యుమెంట్ మీరు మిస్ అయ్యారు మీకు ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆ యొక్క డాక్యుమెంట్ అనమాట ఇక్కడ మనకు కనిపించినటువంటి మెయిల్ ఉంది కదా ఈ యొక్క మెయిల్ కి మీరు అందరూ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎలా సెండ్ చేయాలి మీకు సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్ ఇక్కడ మనం మెన్షన్ చేసిన కదా ఇక్కడ ఒకసారి చూడండి సపోర్టెడ్ డాక్యుమెంట్ నథింగ్ బట్టే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క మెయిల్ కి. అదే విధంగా
మీకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ ఇక్కడ మీరు మిస్ అయ్యారో ఇక్కడ మనకు రిమార్క్స్ ఉంది కదా, ఆ యొక్క సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ ఆ యొక్క మెయిల్ కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 9th క్లాస్ బోనఫైడ్ అంటే 9th క్లాస్ బోనఫైడ్, అదే విధంగా నాన్ లోకల్, అదే విధంగా ఇక్కడ ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇక్కడ ఆ యొక్క మెయిల్ కి అప్లికేషన్ ఫామ్, మరి మీ ఏ డాక్యుమెంట్ మిస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎస్ఎస్సి మేమో మిస్ అయితే ఎస్ఎస్సి మేమో మీరు ఇక్కడ ఆ యొక్క మెయిల్ కి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నటువంటి నేమ్స్ అన్ని కూడా మనకు ఎలిజిబుల్ లిస్ట్ లోకి అయితే కన్వర్ట్ అవుతాయి. అదే విధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ నేమ్ వస్తుంది, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది వెబ్ ఆప్షన్స్ అనమాట. మీరు కనుక ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే మీకు సంబంధించిన నేమ్ అనమాట ఎలిజిబుల్ లిస్ట్ లో రాదు, అదే విధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ లో రాదు, మీరు కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే వీలుండదు, అదే విధంగా మీకు సీట్ రాదనమాట. కాబట్టి ఎవరి నేమ్ అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందో రిమార్క్స్ మనకి ఏమేమి మెన్షన్ చేశారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అందరూ కూడా ఈ యొక్క మెయిల్ కి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పటి వరకు చేయాలి మనం ఇక్కడ చూడండి, మనకు 18th అనమాట. ఓకే, ఇక్కడ ఏదైతే మనకు October 18th 5 PM బిఫోర్ గానే మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఓకే రిమార్క్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే మీకు సంబంధించిన ఏదైతే ఈ యొక్క రిక్వెస్ట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీ నేమ్ వచ్చేసి అనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మనకు మెన్షన్ చేసిన 4th పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ షల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ గ్రీవియన్స్ అనమాట. ఓకే, మీకు సంబంధించిన గ్రీవియన్స్ సెండ్ చేస్తేనే అంటే నథింగ్ బట్టి మీకు సంబంధించిన మిస్డ్ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తేనే మీకు సంబంధించిన నేమ్ అనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ మేము కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా మరి ఎవరెవరి నేమ్ అయితే ఇక్కడ యొక్క నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందో వెరిఫై చేసుకొని మీకు సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మెయిల్ ఏ విధంగా చేయాలని కూడా మీకు ఒకసారి డెమో చూపిస్తాను అప్కమింగ్ వీడియోలో. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.